హాయ్ టుడే మనము జావాలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే ఇన్హెరిటెన్స్ అనే టాపిక్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? టు షేర్ ద డేటా వన్ క్లాస్ టు అనదర్ క్లాస్. ఒక క్లాసులో ఉన్న డేటాను మరొక క్లాస్కి షేర్ చేసే విధానాన్నే ఇన్హెరిటెన్స్ అనేసి కాల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నేనున్నాను, మా ఫ్రెండ్ ఉన్నాడు. నన్ను తనేమన్నాడంటే ఈరోజు సెకండ్ షో మూవీకి వెళ్దాం రా అన్నాడు. అరే, నా దగ్గర మనీ అనేవి లేవు అన్న. వెంటనే తనేమన్నాడంటే నా దగ్గర మనీ ఉన్నాయి, ఇద్దరం కలిసి వెళదాం పదా అన్నాడు. అంటే తన వద్ద ఉన్న మనీని నాకు షేర్ చేశాడు. ఇట్ ఈస్ కాల్డ్ ఇన్హెరిటెన్స్ అనేసి కాల్ చేస్తారు. ఒక క్లాసులో ఉన్న డేటాను మరొక క్లాస్కి షేర్ చేసే విధానాన్నే ఇన్హెరిటెన్స్ అనేసి కాల్ చేస్తారు. జావా సపోర్ట్స్ మెయిన్లీ 4 types of inheritances. There are, first one is called single inheritance, second one is called multi-level inheritance, third one is called hierarchy inheritance, fourth one is called hybrid inheritance. ఈ 4 types of inheritances ని జావా సపోర్ట్ అనేది చేస్తుంది. జనరల్గా 5th వన్ ఉంటుంది, దాన్నే మల్టిపుల్ అనేసి కాల్ చేస్తారు. బట్ జావా డస్ నాట్ సపోర్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. జావా అనేది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని సపోర్టు చెయ్యదు. అందుకని జావాలో ఓన్లీ 4 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెసే మనకి ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ సింగిల్ ఇన్హెరిటెన్స్. సింగిల్ ఇన్హెరిటెన్స్ హ్యావింగ్ ఓన్లీ 2 క్లాసెస్. వన్ ఈస్ ద బేస్ క్లాస్, అనదర్ వన్ ఈస్ డెరైవ్డ్ క్లాస్ అనేసి కాల్ చేస్తారు. వన్ ఈస్ ద బేస్ క్లాస్, అనదర్ వన్ ఈస్ డెరైవ్డ్ క్లాస్. ఎవరైతే డేటా ఇస్తున్నారో దాన్ని బేస్ క్లాస్ అంటారు. ఎవరైతే డేటాని తీసుకుంటున్నారో వాళ్ళని డెరైవ్డ్ క్లాస్ అనేసి కాల్ చేస్తారు. డేటా అనేది ఎప్పుడైనా బేస్ క్లాస్ నుంచి డెరైవ్డ్కు వస్తుంది, కానీ డెరైవ్డ్ నుంచి బేస్కి వెళ్ళదు. విచ్ క్లాస్ ప్రొవైడ్స్ ద డేటా? దట్ క్లాస్ ఈస్ known as base class or parent class or super class అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ ఏ అనేది బేస్ క్లాస్, పేరెంట్ క్లాస్, సూపర్ క్లాస్ అనేసి కాల్ చేస్తారు. బి అనేది తీసుకుంటుంది కనుక దాన్ని డెరైవ్డ్ క్లాస్ ఆర్ చైల్డ్ క్లాస్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ ఒక క్లాస్ని ఇంకో క్లాస్లోకి ఇన్హెరిట్ చేయడం కోసం ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. టు ఇన్హెరిట్ వన్ క్లాస్ టు అనదర్ క్లాస్ యూజింగ్ ఎక్స్టెండ్స్ కీవర్డ్. సో ఒక క్లాస్లో ఉన్న డేటాను ఇంకో క్లాస్లోకి ఇన్హెరిట్ చేయడం కోసం ఎక్స్టెండ్స్ అనే ఒక కీవర్డ్ని యూజ్ చేస్తాము. డేటా అనేది ఆల్వేస్ బేస్ క్లాస్ నుంచి డెరైవ్డ్ క్లాస్కి వస్తుంది, డెరైవ్డ్ క్లాస్ నుంచి బేస్ క్లాస్కి వెళ్ళదు. డేటా ఆల్వేస్ ఫ్లోస్ ఇన్ బేస్ క్లాస్ టు డెరైవ్డ్ క్లాస్. మనం ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడు డెరైవ్డ్ క్లాస్కి క్రియేట్ చేయాలి. ఇక్కడ క్లాస్ definition: a class is a collection of
variables and methods. That variables and methods are reusing many times అనేసి కాల్ చేస్తారు. సో సింగిల్ ఇన్హెరిటెన్స్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఇంపోర్ట్ java dot util dot star class, class name compare, ఇంటీజర్లో a కామా b అని ఇచ్చాను. రన్ టైంలో వాల్యూస్ని అసైన్ చేయాలి అంటే స్కానర్ అనే ఒక ప్రీ డిఫైన్డ్ క్లాస్ని యూజ్ చేస్తాము. వాయిడ్ గెట్, వాయిడ్ అంటే నో రిటర్న్ వాల్యూ, గెట్ అనేది మెథడ్ నేమ్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ ఏ కామా బి వాల్యూస్, ఏ ఈక్వల్స్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్, బి ఈక్వల్స్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్. ఇంతటితో మెథడ్ క్లోజ్. void put, if a equals to b then అయితే ఏమని ప్రింట్ అవ్వాలి? 2 numbers are equal. ఒకవేళ a greater than b then అయితే ఏమని ప్రింట్ అవ్వాలి? a is big. ఒకవేళ అది కనుక రాంగ్ అయితే println b is big. ఇంతటితో మెథడ్ క్లోజ్, క్లాస్ క్లోజ్. క్లాస్, క్లాస్ నేమ్ ఎడిషన్, ఎక్స్టెండ్స్ కంపేర్. దీని మీనింగ్ ఏంటంటే కంపేర్ అనే బేస్ క్లాస్లో ఉన్న వేరియబుల్స్ని మెథడ్స్ని ఎడిషన్ అనే క్లాస్లోకి ఇన్హెరిట్ చేశాము. అంటే కంపేర్లో ఉన్న వేరియబుల్స్ని మెథడ్స్ని అవసరమైతే ఎడిషన్లో యూజ్ చేసుకోవచ్చు. వాయిడ్ డిస్ప్లే అనే ఒక మెథడ్ని తీసుకున్నాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎడిషన్ ఈస్ ప్లస్ ఏ ప్లస్ బి. నిజానికి ఏబి అనే వేరియబుల్స్ ఎడిషన్ అనే క్లాస్లో ఎక్కడా డిక్లేర్ చేయలేదు. ఏ క్లాస్లో డిక్లేర్ చేశాను? కంపేర్. కంపేర్ అనే క్లాసు దేంట్లోకి ఇన్హెరిట్ అయింది? ఎడిషన్లో. అంటే దాన్ని ఎడిషన్లో యూజ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ కాల్డ్ ఇన్హెరిటెన్స్ అనేసి కాల్ చేస్తారు. సో మెయిన్ క్లాస్ని డిజైన్ చేస్తున్నాను. ఇక్కడ మనము ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడు డిరైవ్డ్ క్లాస్కి క్రియేట్ చేయాలి. ఎక్స్టార్ట్ గెట్ ఎడిషన్ అనే క్లాస్లో ఇన్హెరిట్ అయిన కంపేర్లో ఉన్న గెట్ అనే మెథడ్ని ఎగ్జిక్యూట్ చేయి. అప్పుడు ఇక్కడికి వస్తుంది. నిజానికి గెట్ అనేది కంపేర్లో ఉంది, ఎడిషన్లో లేదు. కానీ కంపేర్ అనేది ఎడిషన్లోకి ఇన్హెరిట్ అయింది, అంటే ఎడిషన్లో ఉన్నట్టే. సో ఎక్స్టార్ట్ పట్ ఎక్స్టార్ట్ డిస్ప్లే అని ఇచ్చాను. ఇంతటితో క్లాస్ క్లోజ్ చేశాను. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. pro1.java. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ డి డ్రైవ్ cd స్పేస్ జావా cls జావా c స్పేస్ pro1.java. సో ఇక్కడ రన్ చేయాలి. జావా స్పేస్ pro1. కంపేర్లో ఉన్న ఏకి 4 బికి 4 అని ఇచ్చాను. 2 numbers ఆర్ ఈక్వల్, ఎడిషన్ ఈస్ 8. మీరు గమనించినట్లయితే కంపేర్ అనే క్లాసులో ఉన్న ఏబీల్ని ఎక్కడ యూస్ చేశాను? ఎడిషన్లో యూస్ చేశాను. పై క్లాస్లోంచి ఏని ఏలో స్టోర్ అయ్యున్న వాల్యూని ఎడిషన్
అనే క్లాస్లో యూస్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ కాల్డ్ ఇన్హెరిటెన్స్ అనేసి కాల్ చేస్తారు. ఇన్హెరిటెన్స్ ఈజ్ నథింగ్ బట్ టు షేర్ ద డేటా వన్ క్లాస్ టు అనదర్ క్లాస్. ఇక్కడ ఎడిషన్ అనేది డెరైవ్డ్ క్లాస్, కంపేర్ అనేది బేస్ క్లాస్. కంపేర్ అనే క్లాసులో ఉన్న ఎంటైర్లీ డేటాని ఎడిషన్లోకి ఇన్హెరిట్ చేశాను. అలా చేయడం కోసం ఎక్స్టెండ్స్ అనే ఒక కీవర్డ్ని యూస్ చేశాము. నెక్స్ట్ ఏంటంటే కంపేర్ టు వాల్యూస్. ఇంతవరకు బాగానే ఉంది. ఎడిషన్లోకి వచ్చేసరికి 3 వాల్యూస్ని ఎడిషన్ చేయమన్నా. పైనుంచి 2 వాల్యూస్ తెచ్చుకున్నా. ఇక్కడ సి అనే కొత్త వేరియబుల్ని డిక్లేర్ చేశాను, వాయిడ్ రీడ్. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ సి వాల్యూ సి ఈక్వల్స్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్. సో ఇక్కడ నేను ఎక్స్ డాట్ రీడ్, ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇక్కడ ఎడిషన్ 3 నెంబర్స్ని చేయమన్నా. కంపేర్లోంచి ఏబిల్ని తీసుకొచ్చుకున్నా. ఆ తగ్గిన ఒక వాల్యూని ఎడిషన్లో సి కింద డిక్లేర్ చేసి దాన్ని రీడ్ చేశాను. సేవ్ చేస్తున్నా. ఇక్కడ pro2 అనే నేమ్తో సేవ్ చేయడం జరుగుతుంది. pro2 డాట్ జావా. ఇక్కడ కంపైల్ చేస్తున్న జావా సి స్పేస్ pro2 డాట్ జావా. రన్ చేయాలి. జావా స్పేస్ pro2. పైన 4 5 అని ఇచ్చాను, కింద 9 అని ఇచ్చాను. మీరు గమనించినట్లయితే 4 + 5 + 9 అని తీసుకుంది. ఇక్కడ పై క్లాస్లో 2 వేరియబుల్స్ని డిక్లేర్ చేశాను. ఏ అనే ఒక వేరియబుల్, బి అనే ఒక వేరియబుల్. వాటిల్ని రీడ్ చేశాను, కాలిక్యులేట్ చేశాను. క్లాస్ ఎడిషన్ ఎక్స్టెండ్స్ కంపేర్. కంపేర్ అనే క్లాస్ని ఎడిషన్ అనే క్లాస్లోకి ఇన్హెరిట్ చేశాను. ఎడిషన్లో మాత్రం 3 వాల్యూస్ని ఎడిషన్ చేయమన్నా. పైనుంచి నేను 2 వాల్యూస్ని ఇన్హెరిట్ చేసుకున్నా. నాకు ఇక్కడ 3rd వేరియబుల్ అవసరమైంది. దాన్ని సి కింద డిక్లేర్ చేసి ఆ సికి ఒక వాల్యూని రీడ్ చేసి ఇక్కడ కాలిక్యులేట్ చేశాను. సో వాటిల్ని కాలిక్యులేట్ చేసి ప్రింట్ చేశాను. సో ఇక్కడ గమనించినట్లయితే లాస్ట్ ప్రోగ్రాంలో పైనున్న వేరియబుల్స్ని మాత్రమే కింద క్లాస్లో యూజ్ చేశాను. ఇప్పుడు పై క్లాస్లోంచి కొంత డేటాని, కింద క్లాస్లో కొంత డేటాని డిక్లేర్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక ప్రోగ్రామ్ మా ఫ్రెండ్ ఉన్నాడు, సినిమాకి రమ్మన్నాడు. నా దగ్గర మనీ లేవన్నా, కంప్లీట్గా తనే స్పాన్సరు చేశాడు. ఇప్పుడు నేనేమన్నానంటే ఈ ప్రోగ్రాంలో నా దగ్గర 100 రూపీసే ఉన్నాయి అన్న, మిగతా అవసరమైన అమౌంట్ని తను షేరు చేశాడు. సో ఇదొక మోడల్. నెక్స్ట్ ఏంటి అంటే, నాకు పైన ఇచ్చిన వాల్యూస్ పై క్లాసులోనే, కింద ఇచ్చిన వాల్యూస్ కింద క్లాసులోనే అవసరము. అప్పుడు ఇక్కడ ఏం చేస్తాను అంటే ఏ కామా బి కామా సి వాల్యూస్, వేరియబుల్స్ అవే, వాల్యూస్ని ఓవర్ రైట్ చేస్తున్నాను. ఎందుకంటే పై క్లాసులో ఇచ్చిన వాల్యూస్ నాకు అవసరం లేదు. అందుకని ఆ ఏబిల్కి కొత్త వాల్యూస్ని రీడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేశాను. pro3 డాట్ జావా సిఎల్ఎస్ జావా సి స్పేస్ pro3 డాట్ జావా. రన్ చేయాలి. జావా స్పేస్ pro3 ఎంటర్ ఏబి వాల్యూస్. అక్కడ 4 4 అని ఇచ్చాను. కింద మళ్ళా ఏబి వాల్యూస్ చేంజ్ చేశాను. అంటే సేమ్ వేరియబుల్స్ వాల్యూస్ని చేంజ్ చేయడం జరిగింది. ఒకసారి
ప్రోగ్రామ్ చూడండి. క్లాస్ నేమ్ కంపేర్ అని ఇచ్చాను. ఏబి అనే వేరియబుల్స్ని డిక్లేర్ చేసి గెట్ అనే మెథడ్లో ఆ ఏబి వాల్యూస్ని రీడ్ చేయడం జరిగింది. ఇక్కడ పుట్ అనే ఒక మెథడ్ తీసుకుని ఆ వాల్యూస్ని కంపేర్ చేశాను. ఈ విధంగా కంపేర్ అనే క్లాస్ని క్లోజ్ చేశాను. నెక్స్ట్ క్లాస్ ఎడిషన్ ఎక్స్టెండ్స్ కంపేర్ అనే క్లాసులో ఉన్న వేరియబుల్స్ని మెథడ్స్ని ఎడిషన్ అనే క్లాస్లోకి ఇన్హెరిట్ చేశాను. ఇక్కడ సి అనే ఒక కొత్త వేరియబుల్ని డిక్లేర్ చేశాను. రీడ్లో పైన ఏబీలకు ఇచ్చిన వాల్యూస్ని తీసుకోకుండా ఆ వేరియబుల్లోకి కొత్త వాల్యూస్ని రీడ్ చేశాను. వేరియబుల్స్ అవే, వాల్యూస్ నాకు నచ్చిన వాల్యూస్ని మరలా రీడ్ చేశాను. ఇక్కడ కాలిక్యులేషన్ చేశాను. ఇక్కడ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి వాటిల్ని ప్రింట్ చేశాను. ఇది అనదర్ మోడల్. ఇంకోటి ఏంటి అంటే అసలు కంప్లీట్గా పైనిచ్చిన వేరియబుల్స్ని కింద క్లాస్లో యూజ్ చేయాలని రూల్ ఏమీ లేదు. ఇక్కడ డివిజన్ అని తీసుకున్నా. కంపేర్ అనే క్లాస్లో నుంచి డివిజన్లోకి ఇన్హెరిట్ చేశాను. డబుల్లో m, n. ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ m, n వాల్యూస్ m ఈక్వల్స్ టు sc డాట్ నెక్స్ట్ డబుల్. ఇక్కడ డిస్ప్లేలో డివిజన్ ఈస్ ప్లస్ m/n. ఇక్కడ డివిజన్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ ఎక్స్ న్యూ డివిజన్ అని క్రియేట్ చేశాను. అంటే పై క్లాస్లో వేరియబుల్స్ పై క్లాస్లోనే మీరు గమనించినట్లయితే క్లాస్ కంపేర్ ఏబీల్ని తీసుకున్న ఏబీల్ని రీడ్ చేసి లాజిక్ని ఫైండ్ అవుట్ చేశాను. అంటే ఏ పెద్దదా బి పెద్దదా 2 ఈక్వలా. ఇంతటితో క్లాస్ కంప్లీట్ అయింది. క్లాస్ డివిజన్ ఎక్స్టెండ్స్ కంపేర్లో ఉన్న ఏబిల్ని నాకు ఇక్కడ యూజ్ చేయాలని లేదు. డబుల్లో mn వాల్యూస్ తీసుకున్న వాటిని రీడ్ చేశాను. సో ఇక్కడ డివిజన్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి దాని ద్వారా ఎగ్జిక్యూట్ చేశాను. pro4 డాట్ జావా cls జావా సి స్పేస్ pro4 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ pro4 ఎంటర్ ఏబి వాల్యూస్. ఇక్కడ mn వాల్యూస్. మీరు గమనించినట్లయితే పై క్లాసులోంచి వేరియబుల్స్ని ఇక్కడ యూజ్ చెయ్యలేదు. ఓన్లీ స్కానర్ క్లాస్ని మాత్రమే ఇక్కడ యూజ్ చేసి డివిజన్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ ద్వారా మొత్తము కాల్ చేయడం జరిగింది. ఇది ఒక మోడల్. నెక్స్ట్ ఏంటి అంటే ఇన్హెరిటెన్స్ విత్ యూజింగ్ కన్స్ట్రక్టర్స్ అనేసి చెప్పుకోవడం జరుగుతుంది. చాలామంది ఫ్యాకల్టీస్ ఏమంటారు అంటే ఇన్హెరిటెన్స్లో కన్స్ట్రక్టర్ అనేది సపోర్టు చెయ్యదు అని చెప్తారు. సపోర్టు చేస్తుందండి. ఎందుకు సపోర్ట్ చేయదు అని చెప్తారు అంటే వాళ్ళు బేస్ క్లాస్లో కన్స్ట్రక్టర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఇన్హెరిటెన్స్లో డిరైవ్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ని మనము క్రియేట్ చేస్తాము. కన్స్ట్రక్టర్ యొక్క రూల్ ఏంటి? ఎప్పుడైతే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తామో తనంతట తాను సెల్ఫ్ ఎగ్జిక్యూషన్ అనేది అవుతుంది. ఇదే మనకి కన్స్ట్రక్టర్ యొక్క రూలు. సో అందుకని ఇక్కడ చాలామంది ఏం చెప్తారు అంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ డస్ నాట్ సపోర్ట్ కన్స్ట్రక్టర్స్ అంటారు. కానీ సింగిల్ ఇన్హెరిటెన్స్ అనేది కన్స్ట్రక్టర్స్ని సపోర్టు
చేస్తుంది. ఎక్కడ వాడాలి సార్ అంటే డిరైవ్డ్ క్లాస్లో మనం కన్స్ట్రక్టర్ అనేది వాడాలి. ఎందుకంటే మనము ఆబ్జెక్ట్ని ఇన్హెరిటెన్స్లో డిరైవ్డ్ క్లాస్కి క్రియేట్ చేస్తాము. కన్స్ట్రక్టర్ యొక్క రూల్ ఏంటి అంటే క్లాస్ నేమ్ మెథడ్ నేమ్ సేమ్ అయి ఉండాలి. అది ఫస్ట్ రూల్. కన్స్ట్రక్టర్స్ డస్ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూ. మూడో రూల్ ఏంటి అంటే ఎప్పుడైతే దానికి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశామో తనంతట తాను సెల్ఫ్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. డివిజన్కి ఎక్స్ అనే ఆబ్జెక్ట్ని ఎప్పుడైతే క్రియేట్ చేశామో ఇది తనంతట తాను సెల్ఫ్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. తర్వాత ఎక్స్ డాట్ డిస్ప్లే అని తీసుకున్నా, ఎక్స్ డాట్ గెట్, ఎక్స్ డాట్ పట్, మిగతా మెథడ్స్ని కాల్ చేశాను. సేవ్ చేస్తున్నా. pro5 డాట్ జావా, ఇక్కడ సిఎల్ఎస్ జావా సి స్పేస్ pro5 డాట్ జావా. దీన్ని రన్ చేయాలి. జావా స్పేస్ pro5 ఎంటర్ ఎంఎన్ వాల్యూస్ డివిజన్, తర్వాత కంపేర్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ టాపిక్ ఏంటి అంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ విత్ యూజింగ్ కన్స్ట్రక్టర్స్ అనేసి కాల్ చేస్తారు. క్లాస్ నేమ్ కంపేర్ అని ఇచ్చాను. ఇంటీజర్లో ఏ అనే ఒక వేరియబుల్, బి అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. స్కానర్ దానికి ఆబ్జెక్ట్ ఏంటండి ఎస్సి, న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్. వాయిడ్ గెట్ అనే ఒక మెథడ్ తీసుకున్నా. ఎంటర్ ఏబి వాల్యూస్ అనేసి కాల్ చేశాను. సో ఇక్కడ పుట్ అనే మెథడ్లో వాటిల్ని కంపేర్ చేశాను. ఇంతటితో ఆ క్లాస్ కంప్లీట్ అయింది. క్లాస్ డివిజన్ ఎక్స్టెండ్స్ కంపేర్, డబుల్లో ఎంఎన్ అనే వేరియబుల్స్ తీసుకున్నా. కన్స్ట్రక్టర్ అంటే ఏం చెప్పాను, క్లాస్ నేము మెథడ్ నేము సేమ్ అయి ఉండాలి. ఇక్కడ క్లాస్ నేమ్ ఏంటి డివిజన్, మెథడ్ నేమ్ ఏంటి డివిజన్. దాని ముందు వాయిడ్ అని యూజ్ చెయ్యకూడదు. ఎందుకు అంటే కన్స్ట్రక్టర్స్ అనేవి డిఫాల్ట్గానే నో రిటర్న్ వాల్యూ, ఇట్ డజంట్ రిటర్న్ ఎనీ వాల్యూ. ఎంఎన్ వాల్యూస్ని రీడ్ చేశాను, డిస్ప్లేలో డివిజన్ చేశాను. ఇక్కడ ఎప్పుడైతే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశామో తనంతట తాను ఇది సెల్ఫ్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. సో ఈ విధంగా మనము ఇన్హెరిటెన్స్లో కన్స్ట్రక్టర్స్ అనే టాపిక్ని యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటి అంటే ఇన్హెరిటెన్స్లో ఆర్గ్యుమెంట్స్ని ఎలా పంపించాలి అనేది చూద్దాము. సో ఇక్కడ ఇంపోర్ట్ java డాట్ util డాట్ స్టార్ క్లాస్ నేమ్ చెక్ అనేసి తీసుకున్నాను. ఇక్కడ వాయిడ్ గెట్ ఇంటీజర్లో ఎక్స్ అనే ఒక ఆర్గ్యుమెంట్ని తీసుకోవడం జరిగింది. ఈ బ్రాకెట్లో ఏదన్నా రాస్తే వాటిని ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఆర్గ్యుమెంట్స్లోకి డేటా అనేది ఎప్పుడైనా కాలింగ్లోంచి వస్తుంది. ఇఫ్ ఎక్స్ %/2 ఈక్వల్స్ టు 0 దెన్ అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏమని ప్రింట్ అవ్వాలి, ఈవెన్ నెంబర్ అని ప్రింట్ అవ్వాలి. ఒకవేళ ఈ కండిషన్ రాంగ్ అయితే ఎల్స్ ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఏమని ప్రింట్ అవ్వాలి, ఆడ్ నెంబర్. ఇంతటితో మెథడ్ క్లాస్ ఇంకో క్లాస్ తీసుకున్నా. క్లాస్ నేమ్
చెక్ 1 అని ఇచ్చాను. ఎక్స్టెండ్స్ చెక్ అని ఇచ్చాను. అంటే చెక్ అనే క్లాసులో ఉన్న ఎంటైర్లీ డేటాను చెక్ 1 అనే క్లాస్లోకి ఇన్హెరిట్ చేశాను. వాయిడ్ ఇక్కడ పుట్ అనే ఒక మెథడ్ తీసుకున్నా. ఇంటీజర్లో y అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. ఇఫ్ y ఈక్వల్స్ టు 0 అయితే ఏమని చెప్పాలి? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఇట్ ఈజ్ ఏ 0 అని చెప్పాలి. ఒకవేళ y గ్రేటర్ దాన్ 0 దెన్ అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఇట్ ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్ అని చెప్పాలి. ఒకవేళ ఇది కాకపోతే సో ఇట్ ఈజ్ ఏ నెగటివ్ నెంబర్ అని చెప్పాలి. ఇంతటితో మెథడ్ క్లోజ్, క్లాస్ క్లోజ్. క్లాస్ pro6 పబ్లిక్ స్టాటిక్ void main స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ ఒక నెంబర్ కావాలి. ఇంటీజర్లో n అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. స్కానర్ s ఈక్వల్స్ టు న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ n సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ n వాల్యూ n ఈక్వల్స్ టు s డాట్ నెక్స్ట్ ఇంట్. చెక్ 1కి m అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. m డాట్ గెట్ ఆఫ్ n. m అంటే ఏంటి? చెక్ 1లో ఉన్న గెట్ అనే మెథడ్కి nలో ఉన్న వాల్యూని పంపించు. నిజానికి గెట్ అనే మెథడు చెక్ అనే క్లాస్లో ఉంది. చెక్ 1లోకి ఇన్హెరిట్ అయింది అంటే ఇందులో ఉన్నట్టే. ఇక్కడ గెట్లో ఉన్న ఎక్స్లోకి ఎన్లో ఉన్న వాల్యూ వస్తుంది. అదేంటి సార్, కింద ఎన్ ఉంది, పైన ఎక్స్ ఉంది, ఎలా వచ్చి స్టోర్ అవుతుంది అంటే నేమ్స్తో సంబంధం లేదు. ఇక్కడ కౌంట్ కాలిక్యులేట్ చేస్తుంది. ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ ఉంది, ఇక్కడ ఒక ఆర్గ్యుమెంటే ఉంది. ఇది ఇంటీజర్, పైన కూడా రిసీవర్ ఇంటీజర్. కౌంటు డేటా టైపు మ్యాచ్ అవ్వాలి, అంతేగాని మనకి సేమ్ డేటాని ఇవ్వాలని రూల్ ఏమీ లేదు. సో ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. pro6 డాట్ జావా, ఇక్కడ కంపైల్ జావా సి స్పేస్ pro6 డాట్ జావా. ఇక్కడ సెమీకోలన్ మర్చిపోయానండి, చెక్ చేసుకోలేదు. ఫైల్లోకి వెళ్ళి సేవ్ సెమీకోలన్ పెట్టి జావా సి స్పేస్ pro6 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ pro6 ఎంటర్ n వాల్యూ 4 అని ఇచ్చాను. ఈవెన్ నెంబర్, పాజిటివ్ నెంబర్. సో ఆర్గ్యుమెంట్స్ కనుక ఉన్నట్లయితే ఆర్గ్యుమెంట్స్లోకి డేటా అనేది ఎప్పుడైనా కాలింగ్లోంచే వెళ్ళడం జరుగుతుంది. కాలింగ్ అంటే ఏంటి? ఎప్పుడైతే ఆ మెథడ్ని కాల్ చేశామో అక్కడ నుంచి మనం చెప్పిన ఆ మెథడ్లోకి ఆ డేటా అనేది పంపించడం జరుగుతుంది. సింగిల్ ఇన్హెరిటెన్స్లో విత్ ఆర్గ్యుమెంట్స్ అనే వాటిని యూజ్ చేయడం జరిగింది. ఇప్పుడు సింగిల్ ఇన్హెరిటెన్స్లో రిటర్న్ టైప్కి ఎగ్జాంపుల్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. చూడండి, సింగిల్ ఇన్హెరిటెన్స్ విత్ యూజింగ్ రిటర్న్ టైప్. ఇంపోర్ట్ java dot util dot star. క్లాస్ నేమ్ ఎడిషన్. చాలామంది ఏం చెప్తారంటే క్లాస్ నేమ్ మస్ట్ బిగిన్స్ విత్ క్యాపిటల్ అంటారు. అవసరమేమీ లేదు. ఇక్కడ రిటర్న్ టైప్ అనేసి కాల్ చేసాం. ఇంటీజర్లో a, b వితౌట్ ఆర్గ్యుమెంట్స్. s ఈక్వల్స్ టు న్యూ స్కానర్ ఆఫ్
సిస్టమ్ డాట్ ఇన్. వాయిడ్ అని ఉంటే నో రిటర్న్ టైప్. వాయిడ్ తప్ప మెథడ్ ముందు ఏ వాల్యూ ఉన్నా దాన్ని రిటర్న్ టైప్ అంటారు. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ ఏ కామా బి వాల్యూస్ ఏ ఈక్వల్స్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్ బి ఈక్వల్స్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్. ఇక్కడ ఏ వాల్యూని రిటర్న్ చెయ్యకూడదు కనుక రిటర్న్ 0. రిటర్న్ టైప్లో కంపల్సరీగా రిటర్న్ అనే కీవర్డ్ ఉండాలి. ఇంకో మెథడ్ తీసుకుంటున్నా పుట్. ఇక్కడ రిటర్న్ ఏ ప్లస్ బి, ఏ ప్లస్ని రిటర్న్ చేయాలి అని చెప్పాను. క్లాస్ నేమ్ సబ్ట్రాక్షన్ ఎక్స్టెండ్స్ ఎడిషన్ అనే బేస్ క్లాస్ని సబ్ట్రాక్షన్లోకి ఇన్హెరిట్ చేశాను. ఇక్కడ ఇంటీజర్లో రీడ్ అనే ఒక మెథడ్ని తీసుకున్నా. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ సి వాల్యూ సి ఈక్వల్స్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్. ఇక్కడ ఏ వాల్యూని రిటర్న్ చెయ్యకూడదు కనుక రిటర్న్ 0. తర్వాత ఇంటీజర్లో డిస్ప్లే అనే ఒక మెథడ్ తీసుకున్నాను. రిటర్న్ ఏ మైనస్ బి మైనస్ సి. పై క్లాస్లోంచి 2 వేరియబుల్స్ని కింద క్లాస్లో సి అనే వేరియబుల్ని సబ్ట్రాక్షన్ చేశాను. క్లాస్ ప్రో 7 పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ నాకు 2 రిజల్ట్స్ వస్తాయి. 2 రిజల్ట్స్ని సేవ్ చేసుకోవడం కోసం ఇంటీజర్లో ఎక్స్ అనే ఒక వేరియబుల్ వై అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఇప్పుడు సబ్ అనే క్లాస్కి ఎస్ అనేది ఆబ్జెక్ట్. సో ఎస్ డాట్ గెట్ అన సబ్ట్రాక్షన్ అనే క్లాసులోకి ఇన్హెరిట్ అయిన ఎడిషన్లో ఉన్న గెట్ అనే మెథడ్ని కాల్ చేయి. అప్పుడు ఇక్కడికి వచ్చి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎంటర్ ఏబి వాల్యూస్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎస్ డాట్ పుట్ అన సబ్ట్రాక్షన్లో ఇన్హెరిట్ అయ్యున్న క్లాసులో ఎడిషన్ అనే క్లాసులో ఉన్న పుట్ అనే మెథడ్ని కాల్ చేస్తుంది. ఏ ప్లస్ బి, నేను ఏ వాల్యూ 2 బి వాల్యూ 3 అని ఇచ్చాను. 2 ప్లస్ 3 అది రిటర్న్ అయ్యి ఎక్స్లోకి వస్తుంది. అదేవిధంగా ఎస్ డాట్ రీడ్ అన్న సబ్లో ఉన్న రీడ్ ఆన్సర్ వైలోకి రావాలి. ఎస్ డాట్ ఏ ఫంక్షన్ కాల్ అయినప్పుడు డిస్ప్లే వీటిల్ని ప్రింట్ చేయడం జరుగుతుంది. సో ఎంటర్ ఎడిషన్ ఈస్ ప్లస్ దేంట్లో ఉంది ఎక్స్లో. అలాగే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సబ్ట్రాక్షన్ ఈస్ వైలోకి వచ్చి స్టోర్ అయింది. దీన్ని రిటర్న్ టైప్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అనేసి కాల్ చేస్తారు. సో సిఎల్ఎస్ జావా సి స్పేస్ ప్రో 7 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ ప్రో 7 ఎంటర్ ఏబి వాల్యూస్. ఇక్కడ సి వాల్యూ పైన 2 నెంబర్స్ని సమ్ చేసింది, కిందేమో 3 నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేసింది. ఒకసారి చూడండి. క్లాస్ ఎడిషన్లో ఏబి వాల్యూస్ని డిఫైన్ చేశాను. గెట్లో ఆ వాల్యూస్ని రీడ్ చేశాను. ఇక్కడ ఏ వాల్యూని రిటర్న్ చేయకూడదు కనుక రిటర్న్ 0 అని ఇచ్చాను. నెక్స్ట్ పుట్ అనే మెథడ్ కాడికి వస్తుంది. ఏబిని ఎడిషన్ చేసి రిటర్న్ చేశాను.
ఇక్కడ క్లాస్ సబ్ ఎక్స్టెండ్స్ ఎడిషన్. ఎడిషన్ అనే క్లాస్ని సబ్లోకి ఇన్హెరిట్ చేశాను. ఇంటీజర్లో సి అనే వేరియబుల్ రీడ్లో వాటిల్ని రీడ్ చేయడం జరిగింది. అక్కడ ఏ వాల్యూని రిటర్న్ చేయదు కనుక రిటర్న్ 0. డిస్ప్లేలో సబ్ట్రాక్షన్ చేశాను. ఇక్కడ సబ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి వాటిల్ని కాల్ చేశాను. ఈ విధంగా మనము రిటర్న్ టైప్ అనేది యూజ్ చేయడం జరిగింది. దేంట్లో ఇన్హెరిటెన్స్ విత్ యూజింగ్ రిటర్న్ టైప్ అనేసి కాల్ చేస్తారు. ఇప్పుడు విత్ ఆర్గ్యుమెంట్స్ రిటర్న్ టైప్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పడం జరుగుతుంది. సో ఇంపోర్ట్ java డాట్ util డాట్ స్టార్ క్లాస్ నేమ్ డివిజన్. మెథడ్ ముందు వాయిడ్ ఉంటే నో రిటర్న్ వాల్యూ. వాయిడ్ తప్ప ఏది ఉన్నా ఇట్స్ ఏ రిటర్న్ టైప్. గెట్ అనే మెథడ్ డబుల్ వాల్యూని రిటర్న్ చేస్తుంది అని చెప్పాను. ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకున్న, డబుల్లో ఎమ్ డబుల్లో ఎన్. ఇక్కడ రిటర్న్ m/n. ఆర్గ్యుమెంట్స్ కనుక ఉన్నట్లయితే ఆర్గ్యుమెంట్స్లోకి డేటా అనేది ఎప్పుడు కాలింగ్లోంచి వస్తుంది. సో ఇంతటితో క్లాస్ మల్టిఫికేషన్ ఎక్స్టెండ్స్. ఇక్కడ ఏ క్లాస్ని డివిజన్ అనే క్లాస్ని ఇన్హెరిట్ చేశాను. ఇంటీజర్లో పుట్ అనే మెథడ్ తీసుకున్నా. ఇంటీజర్లో ఎక్స్, ఇంటీజర్లో వై. రిటర్న్ ఎక్స్ ఇంటూ వై. ఇంతటితో మెథడ్ క్లాస్ pro8 పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ అనేసి కాల్ చేస్తాము. ఇక్కడ నాకు 2 నంబర్స్ కావాలి డివిజన్కి, m,n. మల్టిప్లికేషన్ చేయడానికి a,b. సో వచ్చిన వాల్యూస్ని రిటర్న్ చేసుకోవడానికి డివిజన్లో z అని తీసుకున్నాను. ఇక్కడ k అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. రన్ టైంలో వాల్యూస్ని ఎంటర్ చేయాలి. స్కానర్ s = న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్. వాల్యూస్ని రీడ్ చేసిన సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln. ఎంటర్ m,n వాల్యూస్. m = sc డాట్ నెక్స్ట్ డబుల్. n = sc డాట్ నెక్స్ట్ డబుల్. అదేవిధంగా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln. ఎంటర్ a,b వాల్యూస్. a = sc డాట్ నెక్స్ట్ ఇంట్. b = sc డాట్ నెక్స్ట్ ఇంట్. ఆన్సర్ని స్టోర్ చేసుకోవడానికి ముందు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. మల్కి ఎస్ అనేది ఆబ్జెక్ట్. మల్లాఫ్ ఆన్సర్ని జడ్ అనే వేరియబుల్లోకి స్టోర్ చేస్తున్నా. జడ్ = s డాట్ గెట్ అన్న. ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ కదండి, m,n. ఫస్ట్ ఇక్కడికి వస్తుంది. ఎంటర్ mn వాల్యూస్. 5, 3 అని ఇచ్చాను. mలోకి 5, nలోకి 3. సో ఇక్కడ m అంటే ఎంత 5, n అంటే ఎంత 3. గెట్ అనే మెథడ్లోకి 5, 3ని పంపించాను. mలోకి 5, nలోకి 3. 5/3 1.6. రిటర్న్ అంటే ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళిపో అంటే ఈ ప్లేస్లోకి 1.6 అది జడ్లోకి వెళ్ళి స్టోరు అవుతుంది. దాన్ని ప్రింట్ చేస్తున్న సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln. డివిజన్ ఈజ్ ప్లస్. దేంట్లో ఉంది ఆన్సర్ జడ్.
అది అయిపోయింది. అదేవిధంగా కేలోకి ఆన్సర్ రావాలి. ఎస్ డాట్ పుట్ ఏ కామా బి. పుట్ అనే మెథడ్లోకి ఏ వాల్యూ బి వాల్యూ 2 3 అని ఇచ్చాను. ఇక్కడికి వస్తుంది ఎక్స్లోకి 2 వైలోకి 3 2 ఇంటూ 3 ఎంతండి 6. దాన్ని రిటర్న్ చేశాను. అది కేలోకి వచ్చి స్టోరు అవుతుంది. దాన్ని ప్రింట్ చేయడం జరుగుతుంది. మల్టిఫికేషన్ ఈజ్ ప్లస్ దేంట్లో ఉంది కే. ఇంతటితో మెయిన్ క్లాస్ని క్లోజ్ చేశాను. ప్రో 9 8 డాట్ జావా. సో కమాండ్ ప్రాంప్ట్కి వెళ్తున్నా. జావా సి స్పేస్ ప్రో 8 డాట్ జావా. సో రన్ చేయాలి. జావా స్పేస్ ప్రో 8 ఎంటర్ ఎంఎన్ వాల్యూస్ ఏబి వాల్యూస్. ఈ విధంగా ఇన్హెరిటెన్స్లో విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్ టైప్ ఎగ్జాంపుల్ చెప్పుకోవడం జరిగింది. సో ఇన్హెరిటెన్స్లో ఏం జరుగుతుంది అంటే టు షేర్ ద డేటా వన్ క్లాస్ టు అనదర్ క్లాస్ అనేసి కాల్ చేస్తారు. నెక్స్ట్ టాపిక్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అనేసి కాల్ చేస్తారు. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఏ అనే ఒక బేస్ క్లాస్ ఉంటుంది. అది బి అనే డెరైవ్డ్ క్లాస్కి షేర్ చేస్తుంది. అందులోంచి డి అనే సి అనే ఒక క్లాసు, అందులోంచి డి అనే ఒక క్లాసు. ఈ విధంగా మోర్ దాన్ క్లాసెస్ ఒక సీక్వెన్స్లో ఉంటే దాన్ని ఏమని కాల్ చేస్తారు? మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఏ అనే క్లాసు తన దగ్గరున్న డేటాని తను యూజ్ చేసుకుంటుంది. తనతో పాటు ఆ డేటాని బి అనే క్లాస్కి షేరు చేస్తుంది. బి అనే క్లాస్ ఏం చేస్తుంది అంటే ఏలో ఉన్న డేటాని బిలో ఉన్న డేటాని సికి షేర్ చేస్తుంది. సి అనేది ఏలో ఉన్న డేటాని బిలో ఉన్న డేటాని సిలో ఉన్న డేటాని డికి షేర్ చేస్తుంది. వన్ బేస్ క్లాస్ మెనీ డెరైవ్డ్ క్లాసెస్ అంటారు. లాస్ట్ ఉన్న డి అనే డెరైవ్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఒక సీక్వెన్స్లో ఉంటే దాన్ని ఏమని కాల్ చేస్తారు? మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అనేసి కాల్ చేస్తారు. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్ సెమీకోలన్ క్లాస్ నేమ్ చెక్ అని ఇచ్చాను. ఇంటీజర్లో ఎన్ అనే ఒక వేరియబుల్ని డిఫైన్ చేశాను. స్కానర్ ఎస్ ఈక్వల్స్ టు న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్ వాయిడ్ గెట్ వన్ అనే ఒక మెథడ్ని తీసుకున్నాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ ఎన్ వాల్యూ ఎన్ ఈక్వల్స్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్ వాయిడ్ పుట్ వన్ అనే మెథడ్ని తీసుకున్నాను. ఇక్కడ ఇఫ్ ఎన్ ఈక్వల్స్ టు 0 అయితే ఏమని చెప్పాలి? ఇట్ ఈజ్ ఏ 0 అని చెప్పాలి. ఒకవేళ ఎన్ గ్రేటర్ దాన్ 0 దెన్ అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఇట్ ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్ అని చెప్పాలి. ఒకవేళ ఇది కనుక రాంగ్ అయితే ఎల్స్లోకి వెళ్ళిపోయి ఇట్ ఈజ్ ఏ నెగటివ్ నెంబర్ అనేసి ప్రింట్ అవుతుంది. ఇంతటితో ఒక క్లాసు క్లోజ్ అయ్యింది. క్లాస్ చెక్ వన్ అని తీసుకున్నా. ఎక్స్టెండ్స్ చెక్ అనే క్లాస్ని ఇన్హెరిట్ చేశాను.
void get to అనే ఒక మెథడ్ని తీసుకున్నాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ ఎన్ వాల్యూ, పై క్లాస్లో ఉన్న ఎన్కి కొత్త వాల్యూని రీడ్ చేస్తున్నాను. వాయిడ్ పుట్ టు, అన్ని క్లాసుల్లోనూ మెథడ్ నేమ్స్ సేమ్ అవ్వకూడదండి, అందుకని ఒకదానికి గెట్ 1 ఇంకో దాంట్లో పుట్ 2 అలా తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఏ ఎన్ పర్సంటేజ్ బై 2 ఈక్వల్స్ టు 0, దెన్ అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఈవెన్ నెంబర్ ఎల్స్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆడ్ నెంబర్ అని తీసుకున్నా. ఇంతటితో మెథడ్ క్లోజ్, క్లాస్ క్లోజ్. ఇంకో క్లాస్ తీసుకుంటున్నానండి. క్లాస్లో లీప్ అని తీసుకున్నా. ఎక్స్టెండ్స్, ఏ క్లాస్ని చెక్ 1 అనే క్లాస్ని ఇన్హెరిట్ చేశాను. ఈ క్లాస్ని ఇక్కడ ఇంటీజర్లో y అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. వాయిడ్ గెట్ 3. సో ఎన్ని మెథడ్స్ అయినా డిఫైన్ చేయవచ్చు. సో ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ ఇయర్ అని తీసుకున్నా. y ఈక్వల్స్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్. ఇంతటితో మెథడ్ క్లోజ్. వాయిడ్ పుట్ 3. ఇక్కడ if y percentage by 4 ఈక్వల్స్ టు 0, దెన్ అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఈవెన్ నెంబర్ ఎల్స్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏమని ప్రింట్ అవ్వాలి? ఆడ్ నెంబర్. ఇంతటితో మెథడ్ క్లోజ్, క్లాస్ అనేది క్లోజ్ అయ్యింది. సో ఇక్కడ అనదర్ క్లాస్ తీసుకుంటున్నా, క్లాస్ డివిజన్. అందులోకి ఎక్స్టెండ్స్ లీప్ ఇయర్ అనే క్లాస్ని చేశాను. డబుల్లో m,n వాయిడ్ గెట్ 4 అనే ఒక మెథడ్ని తీసుకోవడం జరిగింది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ m,n వాల్యూస్ m ఈక్వల్స్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ డబుల్ n ఈక్వల్స్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ డబుల్. ఇంతటితో మెథడ్ క్లోజ్. వాయిడ్ పుట్ 4. ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ డివిజన్ ఈజ్ ప్లస్ m/n. ఇంతటితో మెథడ్ క్లోజ్, క్లాస్ క్లోజ్. మెయిన్ క్లాస్. ఈ విధంగా ఎన్ని క్లాసెస్నైనా మనము ఒక సీక్వెన్స్లో తీసుకోవచ్చు. అంటే ఒకే ఒక బేస్ క్లాస్ ఉండాలి, మెనీ డిరైవ్డ్ క్లాసెస్ అనేది ఉండవచ్చు. ఆర్గ్యుమెంట్స్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. లాస్ట్ ఉన్న డివిజన్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాము. డివిజన్కి డి అనేది ఆబ్జెక్ట్. డి డాట్ గెట్ 1, డి డాట్ పుట్ 1, డి డాట్ గెట్ 2, డి డాట్ పుట్ 2, డి డాట్ గెట్ 3, డి డాట్ పుట్ 3, డి డాట్ గెట్ 4, డి డాట్ పుట్ 4. అంటే అన్ని క్లాసెస్లో ఉన్న మెథడ్స్ని డివిజన్ క్లాస్కున్న ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేశాను. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. pro9.java ఇక్కడ రన్ చేస్తున్నా. జావా సి స్పేస్ pro9.java. సో రన్ చేస్తున్నా. జావా
స్పేస్ ప్రో 9. సో ఎంటర్ n వాల్యూ పాజిటివ్, ఎంటర్ n వాల్యూ 3 అని ఇచ్చాను. ఆడ్ నంబర్ 2023. సో అక్కడ కూడా లీప్ ఇయర్ రాల్సింది ఆడ్ రాశానండి. MN డివిజన్ ఇక్కడ సరి చేసుకోండి. లీప్ ఇయర్ ఇక్కడ నాట్ లీప్ ఇయర్ అని. సో స్టేట్మెంట్స్ ఏదైనా రాసుకోవచ్చు. సో ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. కంపైల్ జావా-c స్పేస్ ప్రో 9 డాట్ జావా, జావా స్పేస్ ప్రో 9. సో ఇక్కడ ఇక్కడ చూడండి, క్యాపిటల్ నేమ్తో సేవ్ చేశాను, ఇక్కడ స్మాల్ నేమ్ ఇచ్చాను, అందువల్లే లేదని చెప్తుంది. ప్రో 9 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ ప్రో 9. ఎంటర్ n వాల్యూ 5 3. ఎంటర్ ఇయర్ 2023 నాట్ లీప్ ఇయర్. m వాల్యూ n వాల్యూ. ఈ విధంగా మనము మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ని జనరేట్ చేస్తాము. 1 బేస్ క్లాస్, మెనీ డిరైవ్డ్ క్లాసెస్ ఉంటే దాన్ని ఏమని కాల్ చేస్తారు? మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అనేసి కాల్ చేస్తారు. ఒక సీక్వెన్స్లో మెనీ క్లాసెస్ ఉంటాయి. లాస్ట్ ఉన్న డిరైవ్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి దాని ద్వారా అన్ని క్లాసెస్లో ఉన్న మెథడ్స్ని ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనము మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ని యూజ్ చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నా క్లాస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.